బలైన్ షాపులు అయితే 12 వరకు తెరిచి ఉంటాయి. కానీ చౌరస్తాలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదండి సత్య న్యూస్ తెలుగు ప్రత్యేక వార్తలు. వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు. మనం చూస్తూ ఉన్నాం పెద్దపల్లి జిల్లా మంతని ప్రధాన అంబేద్కర్ చౌక్లో ఉన్నాం. మరి ఇక్కడైతే పోలీసు సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. మనం చూసినట్టయితే ఇది 0 డేగా మరి పరిగణిస్తూ ఉంటారు. మరి చూసినట్టయితే పకడ్బందీగా మంతని సంబంధించినటువంటి పోలీసు సంబంధించిన వాళ్ళు చాలామంది కూడా ప్రధాన చౌరస్తాలో ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, అక్కడికి వెళ్తాం. వైన్ షాపులు అయితే ఇంకా కూడా తెరిచి ఉన్నాయి. మరి ఇది 12 గంటల వరకు కూడా వైన్ షాపులు ఉంటాయి. మరి అదేవిధంగా ఇక్కడ సేమ్ టైం చూస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా డేగా కనుతో వచ్చే వాళ్ళకు మరి వచ్చేటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలా దొరకడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇదండి మొత్తానికైతే మనం చూస్తూ ఉన్నాం. పక్కనే వైన్ షాప్, ఈ పక్కనే డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చూస్తూ ఉన్నాం. మనం వైన్స్లు అన్నీ కూడా తెరిచి ఉన్నాయి. మరి సుమారుగా దగ్గరగా 11 అవుతూ ఉంది. వైన్స్ అయితే తీసే ఉన్నాయి. చాలామంది మరి వస్తూ ఉన్నారు కస్టమర్లు. ఓ పక్క బైక్లను కూడా వెళ్తూ ఉన్నాయి రోడ్లపై. వైన్స్లు మాత్రం తెరిచి ఉన్నాయి. చూస్తూ ఉన్నాం. మరి ఒక పక్క బలైన్ షాపులన్నీ కూడా ఈ 12 గంటలకు పర్మిషన్ ఇచ్చారు. మరి డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పి ఒక పక్క పోలీసులు ఉన్నారు. మరి ఈ యొక్క చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మరి ఏం జరుగుతుంది, మరి ప్రజలంతా కూడా మరి షాపులను కూడా తెరిచి ఉన్నాయి. రుచి బేకరీ మరి చూసినట్టయితే మనం కేక్స్ అంటే పుట్టినరోజులకు సంబంధంగా అమ్ముతూ ఉంటారు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా మనం చూస్తూ ఉన్నాం, ఈ యొక్క జనవరి 1 కూడా కేకులు కడిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా కుల్లా ఉన్నారు. చాలామంది ఇప్పుడు కూడా వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం. జనరల్గా చూసినట్టయితే మరి షాపులు 10 గంటలకే బంద్. కానీ ఈరోజు మాత్రం బ్రాండ్ షాపులు 12 గంటలకు అంటే పక్కపొంటి బేకరీ ఉంది, అదేవిధంగా ఉన్నాయి. చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే పోలీసుకు సంబంధించి వాళ్ళంతా కూడా మరి ప్రధాన అంబేద్కర్ చౌక్లో సిద్ధంగా ఉన్నారు. మరి ఏదైనప్పటికీ డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే ఉంటుంది. మరి వాళ్ళంతా కూడా చెకప్ చేస్తూ ఉన్నారు. మరి మొత్తానికి మంథన్లో శాంతియుతంగా జరగాలనేటువంటి సందర్భంలో సంకేతాలతో వారు సామరస్యంగా చేస్తూ ఉన్నారు. మరి వచ్చిన వాళ్ళతో మరి సమయంగా పాటిస్తూ చూస్తూ ఉన్నాం. ఇదండి మొత్తానికైతే మంథనిలో జరుగుతున్నటువంటి పరిస్థితి లేటెస్ట్ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సుమారుగా 11 జరుగుతూ ఉంది. మరి వస్తూ ఉన్నారు. మొత్తానికైతే మంతని పోలీసుకు సంబంధించినటువంటి ఎస్ఐ గారి ఆధ్వర్యంలో చక్కగా చేస్తూ ఉన్నారు. మరి ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నాం. మరి నిబంధనలు బ్యాంక్ షాపులు అయితే 12 గంటలకు అయినప్పటికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉన్నాం. ఇదండి మొత్తానికైతే మంత్రిలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పడేదంటే పకడ్బందీగా ప్రధాన అంబేద్కర్ చౌక్లో పోలీసు వారు అయితే పకడ్బందీగా చూస్తూ ఉన్నారు. మనం మొత్తానికైతే మరి ఇది అండి పరిస్థితి. మరిన్ని లేటెస్ట్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ శుభరాత్రి. మరి కొద్దిసేపట్లో నూతన సంవత్సరం కాబోతుంది, అప్పుడు కలుద్దాం. సత్య న్యూస్ తెలుగు సదా మీ సేవలో.